హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ అడ్వకేట్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్. మిత్రులారా, ఒక ప్రతివాదికి ప్లేంటిఫ్ సూట్ ఫైల్ చేసినప్పుడు అతనికి నోటీసెస్ పంపించడం అనేది త్రూ కోర్టు ద్వారా నోటీసెస్ పంపించడం అనేది జరుగుతుంది. కోర్టు వారి ద్వారా నోటీసెస్ అతనికి వెళ్తాయంటే సమ్మన్స్ వెళ్తాయి. సమ్మన్స్ అందుకున్న తర్వాత ప్రతివాది కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది. సో ఆ సమ్మన్ అతను రిసీవ్ చేసుకోవడానికి అవాయిడ్ చేయవచ్చు, లేదు కోర్టుకి సాటిస్ఫైడ్ సర్వీస్ కింద లేనప్పుడు, అతను ఎక్కడున్నాడో కూడా తెలియనప్పుడు, అటువంటి సందర్భంలో కోర్టు వారు స్టెప్స్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అంటే సబ్ సర్వీస్ ద్వారా మీరు ప్రతివాదికి నోటీస్ పంపించండి అని చెప్పడం జరుగుతుంది. అటువంటి సందర్భంలోనే మనం ఒక పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ 5 రూల్ 20 సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం సబ్ సర్వీస్ కి పేపర్ పబ్లికేషన్ కి మనం ఒక నోటీస్, ఒక పిటిషన్ ఫైల్ చేయాల్సి కోర్టులో ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ పిటిషన్ మనం కోర్టులో ఫైల్ చేసిన తర్వాత, కోర్టు వారు అలౌ చేసిన తర్వాత, ఆ పేపర్ కూడా ఏ పేపర్ లో ఏ పబ్లికేషన్ ఇవ్వాలన్నది కూడా కోర్టు వారు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ కోర్టు వారు డిసైడ్ చేసినటువంటి పేపర్ లో ఆ నోటీస్ ని ప్రతివాదికి మీరు సో అండ్ సో సూట్ లో కోర్టుకి హాజరు కావాల్సి ఉంది, పలానా ఫిక్స్డ్ డేట్ మీరు కోర్టుకి పలానా సమయానికి కోర్టుకి హాజరు అవ్వాల్సి ఉందని చెప్పేసి ఆ నోటీస్ లో పేపర్ పబ్లికేషన్ ద్వారా తెలియపరచవలసి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ప్రతివాది ఎక్కడున్నాడో తెలియదు, కొన్ని సందర్భాల్లో ప్రతివాది ఎక్కడున్నాడో తెలియని సందర్భంలో ప్రతివాది నోటీస్ తీసుకోకుండా డిఫరెంట్ టాక్టిసెస్ ఉన్నాయి. అటువంటి టాక్టిసెస్ ని వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు మనం సబ్ సర్వీస్ అనేది కోర్టు వారిని అభ్యర్థించవచ్చు. కోర్టు వారిని అభ్యర్థించడం అంటే ఆర్డర్ 5 రూల్ 20 సిపిసి 1908 అనే పిటిషన్ మనం కోర్టు వారి ముందు దాఖలు చేసుకుని, అంటే కోర్టు మనకు ఆటోమేటిక్ గా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం మన యొక్క గ్రీవెన్స్, మన యొక్క సమస్యను కోర్టు వారి ముందు ప్రజెంట్ చేసినప్పుడు మీరు సబ్ సర్వీస్ లో మీరు సమన్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు పిటిషన్ దాఖలు చేయండి అని చెప్పినప్పుడు మనం ఇమీడియట్ గా మనం పిటిషన్ దాఖలు చేసుకోవడం, ఆ పిటిషన్ కోర్టు వారు అనుమతించినప్పుడు ఒక పేపర్ పబ్లికేషన్ పడుతుంది. ఏదో ఒక పేపర్ టైటిల్ కోర్టు వారే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ పేపర్ లో మనం పబ్లికేషన్ ఇచ్చి ఆ సబ్ సర్వీస్ ని మనం కంప్లై చేసి మళ్ళా మెమో ద్వారా మనం అది కోర్టులో ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. దాంతో ఏంటంటే మనం ఎవరికైతే ప్రతివాదికి ఒక సమ్మన్ పంపామో ఆ సమ్మన్ అతను అందుకున్నట్టు కోర్టు వారు భావించి ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడం, లీగల్ ప్రొసీడింగ్స్ లో ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్రతివాది ఎక్కడ ఉన్నాడో తెలియదు, అతనికి మనం సమ్మన్ పంపడానికి అవకాశం ఉండదు, సమ్మన్ పంపిన అతను తీసుకోడు, అతను వేరే అబౌట్స్ నాట్ నో అనమాట. మనకి ఎక్కడున్నాయో తెలియదు, అతను ఎక్కడున్నాడు, ఏంటి, ఏ పరిస్థితిలో ఉన్నాడు, అతనికి ఏ అడ్రస్ కి పంపాలో తెలియని సందర్భంలో మనం కోర్టు వారిని అభ్యర్థించి ఆర్డర్ 5 రూల్ 20 ప్రకారం మనం పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది సబ్ సర్వీస్ కి, పేపర్ పబ్లికేషన్ కి. ఆ సందర్భంలో కోర్టు వారు ఆ పిటిషన్ అలౌ చేసిన తర్వాత మనం కోర్టు వారు నిర్దేశించినటువంటి పేపర్ లో ఆ పబ్లికేషన్ అతనికి నోటీస్ పబ్లిష్ చేయించి ఆ నోటీస్ ని తీసుకొచ్చి మరలా మనం కోర్టులో దాఖలు చేయడం, ఆ విధంగా ప్రతివాదికి సమ్మన్స్ సర్వ్ అయినట్టు కోర్టు వారు భావించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్, అడ్వకేట్. కాంటాక్ట్ 9855 909559.